దీని పూడలు నువ్వు అదే అన్నావా? నాకు అర్థం కాదు. పూడలు ఏమనుకుంటా పంపించిన పెంచుకుంటా కుదురుద్దా? పర్లేదా? డాక్టర్స్ అడుగుతారా? కష్టమవుతుందా? పంపించిన చెప్పు, పంపించిన పర్లేదా? మరి అడుగు అమ్మాలని, మళ్ళీ వాళ్ళు బరువు అవుతుందమ్మా. పంపించిన మంచి ఇల్లు వచ్చినాక పంపించిన. సరే ఎక్కున్నారు ఓనర్స్ పిలిపించండి, ఒకసారి మాట్లాడుతూ ఉంటారు. రమ్మని చెప్పాను ఓనర్స్. 10 years అవుతుంది సార్ ఇక్కడే. మాకున్న చిన్నపాటి ప్లేసులు కూడా హాస్పిటల్ ట్రీట్మెంట్ వల్ల అన్నీ అమ్మేసినాం సార్. గోల్డ్ కానీ ఏది కానీ. పాపను అది కూడా అతి కష్టంగానే చదివించుకుంటున్నాం సార్. చదువు ఇంపార్టెంట్ కదా సార్. ఇటు బాబుని చూసుకుంటూ అటు చాలా కష్టం కదా. వర్క్ చేసుకునేది సార్. చేసుకున్నప్పుడు అమ్మ వాళ్ళు చూసుకునేది. ఇప్పుడు అది కూడా చూసుకోలేని పొజిషన్. ఎందుకంటే అమ్మ కూడా వికలాంగురాలే సార్. మీరు ఏడుంటారమ్మా? ఈయనే ఉంటారా? దగ్గరలో ఉంటారు. తీసుకోబట్టి ఇది నాకు అమ్మా లేదు, మీ దగ్గర పెట్టి గుడి దగ్గరికి పోయి మీరు వాళ్ళ నాన్నగారిని మనతో పాటు కూర్చోండి కూర్చోండి. హౌస్ నేను వస్తాను, నేను వస్తాను. ఉన్నారా? చాలా మీ ఇద్దరు అన్నాను. నువ్వు వెనక ఒకళ్ళు వెనకపోండి. వస్తలేదు, వచ్చిందా? చెప్తు తండ్రి ఖచ్చితంగా నేను అందుకు ఇక్కడి నుంచి గుడికి వెళ్ళి బాబు పేరు పూజ చేయించాలి. మీకు పంపిస్తానా? నువ్వు చెప్పినది చేస్తా. నువ్వు అడిగావు కదా, చేస్తా. ఓకే. నాకు ఒక ఐప్యాడ్ ఒకటి కొని ఈ ఫోటోలన్నీ ఇప్పుడు చేసినవన్నీ మొత్తం దాంట్లో పెట్టండి. తను ఇలా పక్కన పెట్టి చూసుకుంటాడు ఇక్కడ అన్నీ పెట్టి అది పంపిస్తాను. ఇంకొక చూసుకుని